భక్తి, భక్తుడు ఈ మధ్య తేడాను గుర్తిద్దాలి. దైవం పట్ల నిశ్చలమైన నమ్మకాన్నే భక్తి అంటారు. విశ్వాన్ని సృష్టించి నడిపించే శాసించే అజ్ఞాత శక్తే దైవం అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అనమాట. అంటే దైవం పట్ల నిశ్చలమైన నమ్మకాన్నే భక్తి అంటారు. అంటే ఈ విశ్వాన్ని సృష్టించి నడిపిస్తున్న అజ్ఞాత శక్తే దైవం అని మన శాస్త్రాలు చెప్తాయి అనమాట. ఆ దైవం పట్ల నిశ్చలమైన నమ్మకాన్ని కలిగి ఉండడమే భక్తి అంటారు. సాధారణ జ్ఞానం కలిగిన మానవుడు భగవంతుడు విగ్రహాలు, చిత్రాలు గోచరిస్తాడని నమ్ముకుంటారు అనమాట. నిర్మలమైన భక్తితో కొలిచే వారికి చెలికాళ్ళ అనుసరించే ఉంటాడని అందరి భక్తుల నమ్మకం. మనుషులకు హృదయంలో తాపస్సులకు ఎదురుగా ఉంటాడని, బ్రహ్మవేత్తలకు జగమంతా దేవుడే కనిపిస్తాడని చెప్తుంటారు. మరి ఏ దేవుడు గొప్ప, ఎందుకు గొప్ప, ఆయన నిజంగా ఉన్నాడా, ఉంటే సృష్టిలో అన్ని అసమానతలు ఎందుకు లాంటి తర్క వితర్కాలు, వాద వివాదాలను ఎప్పుడూ తావివ్వకూడదని నారద భక్తి సూత్రాలు చెబుతున్నాయి. అలా చేస్తే భగవంతుని మీద ప్రేమ కలగదు, ఉన్నవారికి తగ్గిపోతుంది. పైగా తర్కించడం వల్ల అహంకారము, ద్వేషము, క్రోధము, హింస, వైరము లాంటివి పెరుగుతాయని చెప్తున్నమాట. ఫలితంగా భక్తి నాశనం అవుతుందని, అందుకని వాదన తావివ్వకూడదని భక్తులు వాదన తాగకుండా దైవంపై నమ్మకంతో ముందుకు సాగాలని చెప్తారన్నమాట. భగవంతుడి సర్వోత్తమైన భక్తులు భావించాలి, ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేయకూడదన్నమాట అని బ్రహ్మసూత్రాలు స్పష్టంగా పొందుపరిచారు. అవసరమైనప్పుడు భగవానుడే తన మహాత్యాన్ని స్వయంగా ఏదో ఒక రూపంలో తెలియజేస్తాడని ధార్మిక గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఈ వివరణకు తార్కాణంగా పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఎన్నో సంఘటనలు తారసపడ్డాయి. భక్తికి ప్రధాన సాధన సత్సంగం అనమాట. అలాగే ప్రధాన ఆటంకము దుస్సంగం. ఈ విషయాన్ని శ్రీ భాగవత కపిల భగవానుడు మనుషుల్లో భక్తితత్వం ఉన్నప్పటికీ నీచుల సహవాసం వల్ల వారి ప్రవర్తన చెడుదారి పడుతుందని, ఫలితంగా ప్రవర్తన అదుపు తెప్పి నమ్మకాన్ని, భక్తిని కోల్పోతుంటారని చెప్పారన్నమాట. దీనికి విరుగులను ఉపనిషత్తులో కూడా చెప్పారు. మంచివారి సహవాసము, దేని మీద ఆశ లేకపోవడము, స్థిరమైన మనస్సు ఇలాంటివన్నీ ఉన్నప్పుడే మనకి మంచి స్థితి చదివితే జీవుడు విముక్తి కలుగుతారని చెప్తున్నాను అనమాట. తానున్న స్థానము, తినే ఆహారము, పానం చేసే ద్రవము, చుట్టూ ఉండే పరివారము, పరిసరాలు, చూసే దృశ్యాలు, చదివే సాధ్యము, చేసే ఆలోచన, అవలంబించే ఉపాధి కార్యాలు, చేసే ఉపాసన, వీటిని అదుపులో ఉంచుకుంటేనే ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. తానున్న స్థానము, తినే ఆహారము, పానం చేసే ద్రవం, చుట్టూ ఉండే పరివారము, చూసే దృశ్యాలు, చదివే సాహిత్యము, చేసే ఆలోచన, అవలంబించే ఉపకార్యాలు, చేసే ఉపాసన, వీటిని అదుపులో ఉంచుకుంటేనే ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నమాట. తాను ఎంత గొప్ప స్థానంలో ఉన్నవాడినైనాను తనకంటూ ఉన్నతుడు వారికంటే సర్వోత్తముడు మరొకడు ఉన్నాడని, అతడే పరమాత్మ అనే మనకి జ్ఞానం కలగాలన్నమాట. పరివారాలతో తగినంతగా మాత్రమే సాంగత్యం కలిగి ఉండాలి. జపము, ధ్యానము లాంటివి ఆచరించాలి. మంచి ఆలోచన కలిగించే వేదశాస్త్ర పురాణాలు, ధర్మాన్ని బోధించే సాహిత్యాన్ని చదవాలి. ధర్మబద్ధమైన ఉపాధి మాత్రమే అవలంబించాలి. ఇది ఉపాసకుల ఉద్బోధ అనమాట. అదే భక్తికి అనమాట. ఈ విధంగా మనం చేసుకుంటే భక్తికి సార్థకత లభిస్తుంది, మనం చేసే భక్తుడికి కూడా సార్థకత లభిస్తుంది అనమాట. భక్తుడికి సార్థకత లభిస్తుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.